మంచిదండి. మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. మరి మా అమ్మగారి మరణం సమయంలో మరి మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించి మరి మా కొరకు ప్రార్థన చేశారు. నిజంగా అమ్మగారు అన్నట్టుగా చాలా ఆదరణ కలిగింది నాకు. హల్లెలూయా. మరి మీ అందరికి ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా మరి క్రాంతికి మా ఫ్యామిలీ తరపున మన సంఘం తరపున కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాము. మరి ఆ బిడ్డ ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. గొప్పగా దీవెన పొందాలి. అలాగే అమ్మగారు అన్నట్టుగా మన బిడ్డలందరూ అటువంటి దీవెన పొందాలి. హల్లెలూయా. ఒకటండి, కష్టపడి చదివించండి. ఎందుకంటే మన స్థితిగతులను, మన బిడ్డల యొక్క భవిష్యత్తును చదువు ఒక్కటే సమాజంలో మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలదు. నేను ఎప్పుడూ ఈ మాట చెబుతాను, చదువుకునే బిడ్డలంటే నాకు చాలా ఇష్టం. మేము మా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఈ బిడ్డలందరి కోసం మన బిడ్డలందరూ కూడా గొప్ప స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మరి అలాగ దేవుడు చేయనుగాక. మరి దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇంకొక మాట మర్చిపోయాను, మన బిడ్డల్లో నుంచే సేవకులు లేవాలి. ఆమెన్ చెప్పండి. సేవకురాండ్రు లేవాలి. ఆమెన్. హల్లెలూయా. మరి వాక్యాన్ని ఒకసారి మళ్ళా చదువుదాము. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఇక్కడికి ఆఫ్ చేస్తున్నాను నేను. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక చక్కని మాట కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే విశ్వాసం. మనందరము విశ్వాసము గలవారమే. హల్లెలూయా. ఎందుకంటే చెరసాల నాయకుడు పౌలు శీలలను అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అన్నప్పుడు పౌలు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందెదరు అంటాడు. మరి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనందరినీ కూడాను పాత నిబంధనలో భక్తులు అన్నారు, కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి విశ్వాసులు అన్నారు. హల్లెలూయా. మరి పాత నిబంధనలో భక్తులు అనబడినటువంటి వారు క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి విశ్వాసులు ఎలా అయ్యారు అంటే, మనందరము కూడా ప్రభువునందు విశ్వాసముంచి రక్షణ పొందిన వారము. అది దేవుని కృప. హల్లెలూయా. మరి ఇట్టి విశ్వాసమును మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ విశ్వాసము అనేది మనలో ఉంది. హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసం ఉంచాం మనం? ఏమని? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, మనం రక్షించబడ్డాం. అయితే విశ్వాసము అనేది కేవలము అది ఎప్పుడు కూడా ఒంటరిది కానే కాదు. ఆ విశ్వాసముతో కొన్ని విషయాలు ఎల్లప్పుడూ కూడా కలిసే ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం అనుదినము మన ఇంట్లో చక్కగా కూర వండుకుంటాం. ఆ కూర అంటే చెప్పండి, దానిలో ఎన్నో ఉంటాయి కదా, అవునా కదా? ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, అవునా కదా? దాంట్లో పులుపు ఉంటుంది, దానిలో అన్నీ ఉంటాయి కదా. అదంతా కలిపితేనే చెప్పరే కూర. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఏమన్నా కూర వండుకొని వచ్చారేంటి? ఏం లేదుగా. ఎందుకంటే పొద్దున్నే నాకు కేక వినబడింది, వినబడుచున్నది కేక నాకు. ఏం కేక? అయ్యో చెప్పరేమా? హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూరలో ఎలాగైతే ఇవన్నీ కూడా చక్కగా కలిసి ఉంటాయో ఆ కూర రుచికరంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే మన విశ్వాసముతో కొన్ని విషయాలు కలిసే ఉండాలి, అప్పుడు మన విశ్వాసం కూడా రుచికరంగా ఉంటుంది. మరి అవి ఏమిటి అనేది ఈరోజు మన ప్రసంగం. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. ఆ, 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 ఆ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మన విశ్వాసములో ఉండవలసిన కొన్ని విషయాలు చెబుతున్నాను. అర్థమైందా మీకు? మన టాపిక్ ఏంటంటే మన విశ్వాసములో ఉండవలసిన కొన్ని విషయాలు చెబుతున్నా. ఏంటి ఆ కొన్ని విషయాలంటే, ఒకటి, రక్షణ అనే వాడను కట్టే విశ్వాసము మనలో ఉండాలి. ఈ ఆత్మీయ సత్యాన్ని మనం చదువుకున్నాం. ఎవరి జీవితంలో నేర్చుకుంటున్నాం ఈ ఆత్మీయ సత్యాన్ని అంటే నోవాహు జీవితంలో నుండి నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. తన కోసం కట్టుకోలేదు, వాడ తన కోసమే కట్టుకోలేదు, తన ఇంటి వారందరి కోసము కూడా రక్షణ అనే వాడను సిద్ధం చేసుకున్నాడు. అది ఎలా సిద్ధం చేసుకున్నాడు? విశ్వాసమును బట్టి. హల్లెలూయా. విశ్వాసమును బట్టి రక్షణ అనే వాడను కట్టుకోవడానికి నోవాహు ముందుకి అడుగు వేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే వర్షము అనేది అంతకుముందు ఎప్పుడూ లేదు భూమి మీద. వర్షం లేదు అంతకుముందు ఎప్పుడు. నోవాహు అంతకుముందు ఎప్పుడు వర్షం చూడలేదు. వర్షం అనేది తెలియదు అసలు, ఆ పదమే లేదు అసలు. వర్షము, వాన, రైన్ అనే పదాలు ఏమి లేవు అంతకుముందు. మరి దేవుడు ఏమన్నాడు? వర్షం పడిద్ది, ఆకాశం తెరవబడిద్ది, భూమి నుండి నీళ్లు బయటికి వస్తాయి, ఈ భూమి అంతా కూడా మునిగిపోతుంది. అయితే నీ కొరకు ఒక వాడను, నీ కొరకు, నీ ఇంటి కొరకు ఒక వాడను సిద్ధపరచుకో. హల్లెలూయా. నోవాహు 120 సంవత్సరాలు సిద్ధపరిచాడు వాడని. హల్లెలూయా. ఎంత ప్రయాసపడి ఉంటాడు, అవునా కదా? ఏమండి, ఎంత కష్టపడి ఉంటాడు, అవునా కదా? ఏమండి, వాడ కట్టాలి, ఒకవైపు పని చేసుకోవాలి, ఒకవైపు వాడ కట్టాలి, ఒకవైపు కుటుంబాన్ని పోషించుకోవాలి. ఎంత విశ్వాసముతో ముందుకి వెళ్ళాడో మనం ఆలోచించుకుందాం. చివరికి దేవుడు అన్నట్టుగా ఆకాశం తెరవబడింది, భూమి అగాధములు ఓపెన్ అయిపోయినాయి. ఏమండి, నీళ్లు విస్తారముగా భూమి మీదకి ప్రవాహంగా వచ్చేసినాయి. కానీ నోవాహు అతని కుటుంబం క్షేమంగా వాళ్ళలో ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆ రక్షణ అనే వాడను కట్టుకునే విశ్వాసం ఉండాలి. అర్థమైందా మీకు? రక్షణ అనే వాడంటే మన కుటుంబాన్ని దానిలోనికి నడిపించుకోవాలి. మన కుటుంబాన్ని ఆ రక్షణ అనే వాడలోనికి మనము నడిపించుకోవాలి. ఆ విశ్వాసం ఉండాలి మనలో. ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం ఆ ప్రభు రాకడ సమయంలో మనందరం కూడా ప్రభువుతో ఉంటాం. హల్లెలూయా. నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందారు. అలా మనం చూస్తే బైబిల్లో చాలామంది కనిపిస్తారు. ఏమంటే చెరసాల నాయకుడు కనిపిస్తాడు, కుటుంబం అంతా రక్షణ పొందింది. లూదియా కనిపిస్తోంది, కుటుంబం అంతా రక్షణ పొందింది. అలాగే మనకి జక్కయ్య కనిపిస్తాడు, కుటుంబం అంతా రక్షణ పొందింది. ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభువే చెప్పాడు. అలాగే రాహాబు కనిపిస్తోంది. రాహాబు తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, బంధువులను అందరినీ కూడా రక్షణలోనికి నడిపించుకుంది. హల్లెలూయా. అది వాడను అంటే రక్షణ అనే వాడలోకి మన కుటుంబాన్ని నడిపించుకొని మన కుటుంబాన్ని కట్టుకునే విశ్వాసము వారిలో మనం చూస్తున్నాం. ఈ విశ్వాసము మనలో ఉండాలి. ఈ విశ్వాసం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. మన కుటుంబాన్ని కట్టుకునే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఇంకా రెండవదిగా మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. యేసుకు సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు, కానీ చూడండి, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమైనది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అంటే మన విశ్వాసంలో ఏముండాలి? ప్రేమ. ప్రేమ 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 యేసయ్య ప్రేమ. మనకు బైబిల్ అంతా సారాంశం ఏంటంటే ప్రేమే. మన విశ్వాసంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. మన యొక్క బైబిల్లో రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి చెప్పండి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు. అంటే మన విశ్వాసంలో ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. ప్రేమ విశ్వాసము ప్రయోజనకరమవుతుంది. మరి పౌలు ఏమంటాడు? ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, నా ఆస్తి అంతా రాసిచ్చేసిన, ఏమండి, నా శరీరమే రాళ్ల దెబ్బలకు అప్పగించిన, నేను కొట్టబడినా, నేను నరకబడినా, చంపబడినా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. అంటే ప్రేమ లేకుండా విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఏ విధంగా ఉందంట? నిష్ప్రయోజనమైనది. మన విశ్వాసంలో ప్రేమను కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. ప్రేమ కలిగిన విశ్వాసం మనలో ఉండాలి. మరి ప్రేమ లేకుండా మనం ఎన్ని పాటించినా, ప్రేమ లేకుండా మనం ఎన్ని చేసినా అది ఏంటంట? నిష్ప్రయోజనమైనది అంటాడు. ప్రేమ కలిగి జీవించాలి. మన విశ్వాసంలో ప్రేమ ఉండాలి. హల్లెలూయా. మరి మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయము 8 నుండి మనం చదివితే కొంత దేవుడు ఏంటంట? ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు. చూడండి, దేవుడు ఏ స్వరూపం అంట? ప్రేమ స్వరూపం. మరి అక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రేమ గురించి. మరి దేవుణ్ణి నేను తెలుసుకున్నాను అని ఎవడైనా చెప్పి తన పొరుగువాడిని ద్వేషిస్తే దేవుని ప్రేమ వానిలో లేదు. ఇవన్నీ చెబుతాడు అక్కడ మొదటి యోహాను పత్రికలో చెబుతాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. మనం దేవుడు మనలో ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటంటే మనము ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. మన విశ్వాసములు ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేని విశ్వాసము నిష్ప్రయోజనమైనది. ప్రేమ కలిగిన విశ్వాసము అది ప్రయోజనకరమైనది. హల్లెలూయా. ఇక 3వదిగా, నేను సమయాన్ని బట్టి మరి ముందుకు వెళ్ళిపోతున్నా. 3వదిగా ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుదాం. యాకోబు రాసిన 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చాలు. ఈ వాక్యం మనందరికి తెలుసు కదండి. క్రియలు లేని విశ్వాసము మృతము. మృతం అంటే చెప్పండి. మృతం అంటే చచ్చిపోయినది అని అర్థం. మరి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఎలాంటిదంట? మృతము. మృతము అంటే ఈ క్రియలు విశ్వాసము 2 కూడా మనకి 2 కళ్ళు లాంటివి. హల్లెలూయా. ఏ కన్ను పోయినా మనకి కనపడినట్టే, ఏ కన్ను పోయినా మనకి లోపం ఉన్నట్టుగానే క్రియలు విశ్వాసం 2 మనకు ఉండాలి. హల్లెలూయా. క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మృతమైనది. అక్కడ చాలా విషయాలు మాట్లాడుతూ అంటాడు. ఎవరైనా ఒకవేళ మన ఇంటికి అమ్మా మరి ఎంతో పేదరికంలో వస్త్రహీనుడిగా లేకపోతే ఆకలితో
లేదంటే ఇంకేదైనా సహాయం కోరి మన ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా నిలబడ్డారనుకోండి, వెళ్ళరా బాబు, క్షేమంగా వెళ్ళరా, బస్సు ఎక్కేటప్పుడు మంచిగా ఎక్కు, బస్సు దిగేటప్పుడు మంచిగా దిగు అని మనం అన్నం పెట్టకుండా, మన వస్త్రం ఇవ్వకోకుండా, ఆదరణ చూపించకుండా మన ఊరిని క్షేమంగా ఉండు. దానివల్ల ఏంటి ప్రయోజనం ఉందా? ఆకలితో వచ్చిన వాడికి మనం అన్నం పెట్టాలి కదా. ఏమండి, మన విశ్వాసము క్రియలతో కూడా ఉండాలి కదా అని యాకోబు భక్తుడు చాలా చక్కగా మాట్లాడతాడు. క్రియలు లేని విశ్వాసము అది మృతమైనది అంటాడు. అంటే మన విశ్వాసంలో ఏముండాలి? క్రియలు ఉండాలి, క్రియలు ఉండాలి, క్రియలు ఉండాలి. విశ్వాసం నా మనసులో ఉందండి అని చాలామంది అంటారు, కానీ దానికి తగ్గ క్రియలు వారి జీవితాల్లో ఉండవు. మరి నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే, ఎందుకు నాన్న ఇక్కడ కొంచెం మందిరంలోకి రావచ్చు కదా, ఏముంది ఇక్కడ మందిరంలోకి వచ్చి కాస్త 2 మాటలు దేవుని మాటలు వినొచ్చు కదా అని అంటే వారు ఏమంటారో తెలుసా అండి? అసలు మీకంటే విశ్వాసం మాకే ఉందంటారు. నేను వెంటనే డైలమాలో పడిపోతాను. నేను అంటే నా విశ్వాసం వాళ్ళకంటే ఎక్కువ కాదేమో అనుకుంటాను నేను అప్పుడప్పుడు. అంత ఇదిగా చెబుతారు. మరి అంత ఇదిగా చెప్పినప్పుడు మరి ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము అది మృతమైనది. చూడండి, మనం క్రియలు లేకుండా మనకి మంచి సమరయుడు ఆ కథ మనకు నేర్పించేది ఏంటిది? ఆ నీతి ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు అక్కడ? ఏమండి, అక్కడ పరిసయుడు ఉన్నాడు, లేవీయుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, శాస్త్రి ఉన్నాడు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ తెల్లారు లేస్తే దేవుడు దేవుడు ప్రభు 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 అనేవాళ్ళు వీళ్ళందరూ. కానీ ఒక వ్యక్తి గాయాలతో పడిపోయి రోడ్డు పక్కన చావు బ్రతుకుల్లో ఉంటే వీళ్ళల్లో కనీసం మంచినీళ్ళు ఇచ్చిన వాడు ఎవడ కూడా లేడు. ఆ మంచి సమరయుని యొక్క ఉపమానం అందుకే చెప్పాడు యేసుప్రభు వారు. ఆ సమరయుడు పాపం అతనికి దేవుడు ఏంటో తెలియదు, బైబిల్ తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, ఏమీ తెలియదు. కానీ తోటి మనిషి అలాగా చావు బ్రతుకుల్లో ఉంటే గబగబా వెళ్ళి, ప్రియదేవుని పిల్లరా, అతన్ని గాయములను కడిగి అతన్ని తన గాడిద మీద ఎక్కించుకొని ఆ పూటకోళ్ళవన్నీ ఇంటికి వెళ్ళి డబ్బులు చెల్లించి అంటాడు, ఒకవేళ ఇంకా ఎక్కువ ఏమన్నా అయితే మరలా నేను తిరిగి వచ్చేటప్పుడు చెల్లిస్తాను, ఇతను జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. హల్లెలూయా. ఏంటండి అది? అదేంటిది? అది క్రియలతో కూడినటువంటిది అనమాట. ప్రియ దేవుని పిల్లరా, మనము క్రియలతో కూడిన విశ్వాసమును కలిగి ఉండాలి. మన విశ్వాసములో క్రియలు కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇంకొక మాట చెబుతాను. మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7 నుండి మనం చదువుదాం. చూడండి, అమూల్యమైన మీ విశ్వాసము, మనం కలిగి ఉన్న విశ్వాసం అది సామాన్యమైనది కాదు. ఎందుకంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. మనం కలిగి ఉన్న విశ్వాసం ఇది సామాన్యమైంది కాదు. ఏదో మన పితరులు మన గుళ్ళోకి వెళ్ళమన్నారు, మనం వచ్చాం, కూర్చున్నాం, మన తాతలు వచ్చారు, మన తండ్రులు వచ్చారు, మనం కూడా వచ్చాం, ఇది కాదు. నీవు కలిగి ఉన్న విశ్వాసం ఇది చాలా అమూల్యమైన విశ్వాసము. ఆ విశ్వాసము ఎలా ఉండాలి అంటే, శోధనకు పరీక్షకు నిలబడే విశ్వాసమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ విశ్వాసము ఒకవేళ పరీక్షిస్తున్నాడు అనుకోండి దేవుడు, దానిలో నిలబడే విశ్వాసము నీలో ఉండాలి. చాలామంది మనం బైబిల్లో చూస్తే చాలామంది కనిపిస్తారు. ఆ విశ్వాస జాబితా ఉంది కదా 11వ అధ్యాయంలో ఎబ్రీ పత్రికలో. వాళ్ళల్లో మనం ప్రాముఖ్యంగా చూస్తే అబ్రహాం కనిపిస్తాడు. అబ్రహాము
22వ ఆదికాండం 22:1 చూస్తే అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఏమండి, పరీక్షలతో కూడిన విశ్వాసం అది. హల్లెలూయా. అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? పరీక్షలతో కూడిన విశ్వాసము. లేదంటే పరీక్షలు లేకపోతే ఏమైంది? కరోనా పాస్. మా బెన్ని అంతే, కరోనా పాస్. చాలామంది వాళ్ళ సర్టిఫికేట్లోనే ఉంటుంది కరోనా పాస్ అని. ఆ కరోనా పాస్లో గట్టిదనం ఏముండదు. గట్టిదనం ఉంటుందా? కరోనా పాస్ అయిన వాళ్ళలో చదువులో గట్టిగా ఉండగలుగుతారా? మరి ఎప్పుడు ఉంటారు? వాళ్ళు కష్టపడి చదివి పరీక్షలు రాసి పరీక్షల్లో పాస్ అయితే అప్పుడు గట్టిగా ఉంటారు చదువులో. హల్లెలూయా. వాళ్ళు ఎంత కష్టపడితే, ఎంత బాగా పరీక్షలు రాస్తే వాళ్ళు అంత గట్టిగా ఉంటారు. అలాగే విశ్వాసంలో కూడా మన విశ్వాసము ఏమండి పరీక్షలతో కూడిన విశ్వాసమై ఉండాలి. చాలామంది పరీక్షలు వస్తూ ఉంటే పరీక్షలు నాకు వద్దు, శ్రమ వస్తే శ్రమ నాకు వద్దు, బాధ వస్తే బాధ నాకు వద్దు, ఎప్పుడు నాకు సంతోషమే 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 సంతోషమే. ఏమండి ఇదే ఉండాలి అని అనుకుంటాం మనం. కానీ క్రైస్తవ్యం పుట్టిందే శ్రమల్లో పుట్టింది. అది హల్లెలూయా. క్రైస్తవ్యం పుట్టిందే శ్రమల్లో పుట్టింది. తెలుసా మీకు? యేసుప్రభు వారిని సిలువేస్తుంటే, యేసుప్రభు వారిని కొరడాలతో కొడుతుంటే ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. హల్లెలూయా. శ్రమలలో నుండి పుట్టినదే క్రైస్తవ్యం. శ్రమలు లేకుండా మనకి బహుమానం లేదు. శ్రమలు లేకుండా మనకి అప్గ్రేడ్ అనేది లేదు. శ్రమలు లేకుండా మనకు ఆశీర్వాదం అనేది లేదు. కనుక మనం ఎప్పుడు కూడా శోధన వచ్చినా శ్రమ వచ్చినా సరే దానిలో మనం నిలబడే విశ్వాసంతో ఎదురు చూడాలి మనం. హల్లెలూయా. ఆ శ్రమలు వస్తున్నాయని మనం పారిపోకూడదు. పారిపోయేవాడిని ఏమంటారు? పిరికివాడు అంటారు. ఒకసారి అలెగ్జాండర్ యుద్ధం చేస్తున్నాడంట. యుద్ధం చేస్తుంటే ఎవడో ఒక సైనికుడు పారిపోతున్నాడు. ఆయన పట్టుకొచ్చారు. అలెగ్జాండర్ ముందు నిలబెడితే అలెగ్జాండర్ అన్నాడు, ఏం చేశాడు వీడంటే, వాళ్ళు చెబుతున్నాడు, సార్ వీడు మన యుద్ధంలో నుంచి వాడు భయపడి పారిపోతున్నాడండి అని అంటే అలెగ్జాండర్ అన్నాడంట, నీ పేరేంట్రా అన్నాడంట. నీ పేరేంటంటే వాడు అన్నాడు, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. ఇక అలెగ్జాండర్కి కడుపు మండిపోయి అన్నాడంట, అరే నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో అన్నాడంట. నా పేరు పెట్టుకొని నువ్వు పారిపోతున్నావంటే నాకు ఎంత అప్రదిష్టరా. నీ పేరన్నా మార్చుకో. అలెగ్జాండర్ అంటే ఆయన వరల్డ్ ఛాంపియన్ అని అందరూ అంటున్నారు, ప్రపంచాన్ని జయించిన వీరుడు అనుకుంటున్నారు కదా. నా పేరు పెట్టుకొని పారిపోతావా నువ్వు? నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో. నిజంగా ప్రియ దేవులారా, క్రైస్తవుడు ఎప్పుడు కూడాను శ్రమలకు ఎదురీదే చేపల్లాగా ఉండాలి. హల్లెలూయా. ఎదురీదాలి. బ్రతికిన చేప అంట ఎదురీదుద్దంట, చచ్చిపోయిన చేప అంట ప్రవాహంలో. అదే సంగతి. బ్రతికున్న చేప ఎదురీదుతూనే ఉంటుంది, దానికి అది సరదా. కానీ చచ్చిపోయిన ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. మన విశ్వాసములో అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహామును దేవుడు పరీక్షించాడు. ఏమని? నువ్వు ప్రేమిస్తున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అబ్రహామా అంటే చిత్తము అన్నాడు. అంతే. పొద్దున్నే లేచాడు, కుమారుని తీసుకున్నాడు, గాడిదలు కట్లు అన్నీ తీసుకున్నాడు. కానీ మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు, ఇస్సాకును పట్టుకున్నాడు, బంధించాడు, ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు. ఏమండి కత్తి పైకెత్తాడండి అబ్రహాము. నిజంగా ఆ పరీక్షలో అబ్రహాము ఇదిగో గొప్ప జయం పొందుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఆగు. చూసారా ప్రియదేవులారా, ఒకవేళ అబ్రహాం కనుక ప్రభువా నాకు ఒక్కడే ఉన్నాడు, మరి నా పరిస్థితి, వాడిని ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి,
ఇక నేనేమి లేదు కదా నాకు అని చెప్పేసి అబ్రహాం అంటే, అబ్రహాము అక్కడ ఆశీర్వాదాన్ని పొందేవాడు కాదు, వాగ్దానం పొందుకునేవాడు కాదు. హల్లెలూయా. కనుక పరీక్షలతో కూడిన విశ్వాసం ఉండాలి. పరీక్షలు లేవనుకోండి, ఏమంటారు? కరోనా పాస్. ఇక అదే గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితాల్లో శ్రమలు, పరీక్షలు ఏమి వద్దు అనుకుంటే మనం కరోనా పాస్ అని గుర్తుపెట్టుకోండి. కరోనా పాస్ ఉన్నవాడు రేపు మొన్న అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళింది, క్రాంతి. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే హైలీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కరోనా పాస్ వాళ్ళు ఏం చెబుతారు? ఏమండి ఏం చెబుతారు? కష్టపడి 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 చదివిన వాళ్ళు దానికి తగినట్టుగా జవాబిస్తారు, గొప్ప దీవెన పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మరి మనం పరీక్షలకు మనము ఏమండి భయపడితే, ఆ శ్రమలకు మనం భయపడితే, పేతురు అన్నాడు, మీ విశ్వాసము కూడా అమూల్యమైన మీ విశ్వాసము కూడా శోధనకు నిలిచినదై అగ్ని వలన ఎలాగైతే బంగారమో పరీక్షించబడి మేలిమి బంగారముగా మార్చబడుతుందో, మీ విశ్వాసము కూడా ఈ పరీక్షల్లో, ఈ శోధనలో నిలిచినదై మేలిమి పరిపూర్ణమైన విశ్వాసముగా మార్చబడును. అది అందుకని మనకు పరీక్షలు కావాలి. పరీక్షలు వద్దు అని ఎవరు అనుకోవద్దు, పరీక్షలు కావాలి. పరీక్షలు కావాలి. మొదటి యూనిట్ జరగాలి, రెండో యూనిట్ జరగాలి, ఏమంటే క్వార్టర్లీ జరగాలి. మా రోజుల్లో సంగతి చెబుతున్నాలే నేను. ఇప్పుడు అన్నీ కూడా F2 FT అంటున్నారు, F2 FT TT 222 అంటున్నారు. నాకేం తెలియదు, అవన్నీ తెలియదు. నేను చదువుకున్న రోజుల్లో యూనిట్ 1 ఉండేది, యూనిట్ 2 ఉండేది, ఏమంటే క్వార్టర్లీ ఉండేది, తర్వాత మళ్ళీ యూనిట్ 1 యూనిట్ 2 మళ్ళీ ఆఫర్లీ ఉండేది, మళ్ళీ యూనిట్ 1 యూనిట్ 2 మళ్ళీ ఫైనల్, ప్రీ ఫైనల్, ఫైనల్ ఉండేది. ఏమంటే ఈ పరీక్షలు మన జీవితాల్లో ఉండాలి. ప్రైజ్లో హల్లెలూయా. ఆ పరీక్షలు ఉన్నప్పుడే మనలో ఉన్న స్టామినా బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇక ఆఖరిగా మనం చూస్తే ఇంకొక మాట, 2వ తిమోతి పత్రిక 4:7 వచనాన్ని చూడండి. ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా చెబుతున్నాను చూడండి. మన పరుగును కడముట్టించే విశ్వాసము మనలో ఉండాలి. ఈ మాట విన్నారా అమ్మా? ఈ మాట విన్నారా? మన పరుగును కడముట్టించే విశ్వాసము మనలో ఉండాలి. ఇది అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 24:13 ఇంకో మాట ఉంది చూడండి. అంతము వరకు సహించువాడు ఎవడో. ఎప్పటి వరకు? ఈ భక్తి ఎప్పటి వరకు? ఈ ప్రార్థన ఎప్పటి వరకు? దేవుని సన్నిధిలో ఎప్పటి వరకు ఉండాలి? ఆయన్ని ఎప్పటి వరకు వెంబడించాలి? ఎవరు చెప్పట్లా అమ్మా? అంతము వరకు. అంతము అంటే మనం చనిపోయే వరకు. మనం చనిపోయే వరకు మనము ఎవడైతే అంతము వరకు సహిస్తాడో వాడే రక్షించబడును. మధ్యలో ఇప్పుడే చెప్పాను నేను, ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షల్లో మనం తట్టుకోవాలి, నిలబడాలి, పరీక్షలు రాయాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి, ఏమండి పరీక్ష అప్గ్రేడ్ అవ్వాలి. మనం విశ్వాసంలో నుండి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలి, పరిపూర్ణతలో నుండి అధికమైన పరిపూర్ణతలోకి వెళ్ళాలి, కృప వెంబడి కృపలోకి వెళ్ళాలి. అలా ఒక్కొక్క మెట్టు హానోకులాగా పరలోకానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట ఏంటో తెలిసి చెప్పనా? ఈ మాట చెప్పి ముగించేస్తాను. నువ్వు పరలోకానికి చివరి మెట్టు ఇంకొక అడుగేస్తే పరలోకం వెళ్ళిపోతావు అనంగా సాతానుడు అక్కడి నుంచి కూడా లాక్కు రాగలిగిన కెపాసిటీ వాడికి ఉంది.
ఇంకొక అడుగేస్తే పరలోకం వెళ్ళిపోతావు. ఎన్నో మెట్లు ఎక్కి 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 వెళ్ళిపోయావు అక్కడికి. ఇంకొక స్టెప్ అక్కడికి వేస్తే నువ్వు ఇక దేవుని రాజ్యంలో శాశ్వతంగా ఉంటావు. ఆ ఒక్క స్టెప్లోనే అక్కడ నుంచి పడేస్తాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి, ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి, అంత జాగ్రత్తగా ఉండాలి. కనుక బైబిల్లో అన్నట్టుగా వాడు తంత్రగాడు, మంత్రగాడు ఏ మాయం చేస్తాడు, ఏ మంత్రం వేస్తాడు, వాళ్ళని ఏ విధంగా వాడు పడగొడతాడు. అందుకే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. అపవాది ఎవరిని పడేస్తాడో, ఎవరిని చేజెక్కించుకుంటాడో, ఎవరిని ఈడ్చుకెళ్ళిపోతాడో చెప్పలేం. ఎందుకంటే బైబిల్లో చాలామంది విశ్వాసంలో నుండి పడిపోయిన వాళ్ళు, జారిపోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి. కనుక అంతము వరకు ఎవరైతే సహిస్తారో, మరి పౌలు ఏమన్నాడు? నా విశ్వాసమును చదవండి, అదిగో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ భక్తి ఈ విశ్వాసము నిన్ను పరలోక రాజ్యములో చేర్చకపోతే ఇంకా దేనికి ఇదంతా? కనుక అంతము వరకు దీన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యంలో చేరే వరకు ఈ భక్తి నువ్వు కొనసాగించాలి. ఆ విధంగా మనం ప్రభు రాజ్యములో ఉండే వరకు మనం ఆ పరుగు పందెములో మనము గురి వద్దకే పరిగెత్తాలి. హల్లెలూయా. దేవుడు మరి ఆ రీతిగా మనల్ని బలపరచి ఆశీర్వదించునుగాక.